And the next category, Education and Allied. The award goes to Kranti Keen School Academy. May we have the AV please? Kranti Keen Residential School and Academy 1998లో శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ అకాడమీ గత 20 ఏళ్లుగా క్రాంతి కీన్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ అకాడమీగా సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ ప్రవేశాల కోసం శిక్షణ ఇస్తుంది. ప్రతి సంవత్సరం మా విద్యార్థులు సైనిక్, ఆర్ఎంఎస్, నవోదయ ప్రవేశ పరీక్షల్లో జాతీయ స్థాయి మార్కులు, ర్యాంకులు సాధిస్తూ పాఠశాల గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మా విద్యార్థులు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించి అనేక టాప్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు పొందుతున్నారు. విద్యతో పాటు మానసిక, శారీరక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాము. వేలాది విద్యార్థుల విజయాలు మా నిబద్ధతకు నిదర్శనం. ప్రిన్సిపాల్ కళ్యాణి గారు సులభమైన పద్ధతుల్లో అర్థమెటిక్, రీజనింగ్ నేర్పుతూ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నారు. సెక్రటరీ లావణ్య గారు తల్లిదండ్రులతో ఆలోచనాత్మక అవగాహన మరియు మంచి కమ్యూనికేషన్ కల్పిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మా గౌరవనీయమైన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H గవర్నర్ మరియు క్రాంతి కీన్ అండ్ G5 ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ ఎన్ మనోహర్ రెడ్డి గారు పాజిటివ్ థింకింగ్ తో మా సంస్థ ఎదుగుదలకు సహాయం చేస్తున్నారు. మా డైరెక్టర్లు మరియు బృందానికి కృతజ్ఞతలు. వారి సహకారంతో పాఠశాల మరింత ముందుకు సాగుతుంది. గ్రేటర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సామీర్పేటలో ఉన్న ఈ కళాశాల భవిష్యత్ ఉపాధ్యాయులకు ఉత్తమ శిక్షణ అందిస్తుంది. ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణలో ప్రత్యేకతతో పేరు పొందింది. G5 కీన్ ఫౌండేషన్ కార్యక్రమాలు ఫౌండర్ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ రెడ్డి గారు పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య శిబిరాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మా లక్ష్యం విద్య, పర్యావరణం మరియు సామాజిక సేవలో ముందుండడం. మా ఫోన్ నెంబర్ 9030409797 మరియు 9001133737 దమ్మాయిగూడ నియర్ ECIL హైదరాబాద్. కంగ్రాచులేషన్స్ అండి క్రాంతి కీన్ స్కూల్ అకాడమీ. ఈ అవార్డును ఈ ఆర్గనైజేషన్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అందుకుంటున్నారు. ECIL దమ్మాయిగూడలోని ఈ అకాడమీలో ఈ సంస్థ 20 ఏళ్లుగా సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ ప్రవేశాలకు శిక్షణ అందించే ప్రముఖ విద్యా సంస్థగా వెలుగొందుతోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక మంది ఇప్పటికే ఉన్నత ఉద్యోగాల్లో, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు.